క్రియేటర్‌గా మీరు కంటెంట్ స్టార్ట్ చేసిన తర్వాత చాలామందికి ఒక క్వెషన్ అయితే స్టార్ట్ అవుతదనమాట. నేను చేస్తున్న కంటెంట్ కరెక్టేనా? ఇంకా ఏమన్నా చేంజెస్ చేసుకోవాలా? నిజంగా ఇది జనాలకి నచ్చుతుందా? ఇవి వైరల్ అవుతాయా? వ్యూస్ చూస్తే సరిగ్గా రావట్లేదు. ఇలాంటి క్వెషన్స్ అయితే చాలామందికి వచ్చుంటాయి. ఇందులో ఏదో ఒక క్వెషన్ అయితే గ్యారంటీగా వచ్చుంటదనమాట. వీటికి సమాధానం దొరకకపోతే మెల్లగా మోటివేషన్ తగ్గిపోతూ ఉంటది. వీడియోస్ చేయాలనే ఇంట్రెస్ట్ కూడా తగ్గిపోతూ ఉంటది. అప్‌లోడ్స్ కూడా స్లోగా తగ్గిపోతూ ఉంటాయి. ఒకానొక దశలో కంప్లీట్‌గా యూట్యూబ్ స్టాప్ చేసేద్దామనే వాళ్ళు కూడా ఉన్నారు. అసలు ప్రాబ్లమ్ ఏంటంటే టాలెంట్ లేకపోవడం కాదు, కెమెరా మంచిగా లేకపోవడం కాదు, ఐడియాస్ రావట్లేదు అనేది కూడా కాదు. ఎక్కువ సార్లు మిస్ అయ్యేది ఒకే ఒక పాయింట్. అదే డైరెక్షన్. ఒక ప్రాపర్ దిశ అనమాట. ఈ డైరెక్షన్ లేకుండా వెళ్తే మనం ఎంత స్పీడ్‌గా వెళ్ళిపోయినా సరే ఎక్కడికి వెళ్తామో మనకే తెలియదు కదా! ప్రాపర్ డైరెక్షన్ ఉండాలి. ఒక రోడ్ మీద వెళ్తుంటే ఆ రోడ్‌ని ఫాలో అవుతూ ఉండాలి గానీ స్ట్రెయిట్‌గా వెళ్ళిపోతూ ఉంటే అసలు ఏ గుట్టలోనో ఏ కొండలోనో పడతామనమాట. సో కంటెంట్ క్రియేషన్ కూడా అంతే. ముందుగా మీ గురించి మీకు ఒక చిన్న క్లారిటీ రావాలి. ఫస్ట్ పాయింటే ఇదనమాట. మీరు వ్యూస్ రాకపోయినా అసలు ఏం చేయాలో తెలియని సిచ్యువేషన్లో మీరు ఒక క్వశ్చన్ అయితే మిమ్మల్ని మీరు అడగాలి. ఆ క్వశ్చన్ ఏంటంటే నేను ఎలాంటి వ్యక్తిని? నేను ఏ టైప్కి సంబంధించిన వ్యక్తిని? కొంతమందికి మాట్లాడడం చాలా ఈజీగా ఉంటుంది అనమాట. కెమెరా ఆన్ చేస్తే చాలా ఇంకా న్యాచురల్ ఫ్లోలో మాట్లాడుకుంటూ వెళ్ళిపోతూ ఉంటారు. చాలా సహజంగా వస్తూ ఉంటాయి మాటలు వాళ్ళకి. కొంతమందికి ఎక్కువగా అబ్జర్వేషనల్ స్కిల్స్ ఉంటాయి. ఏదైనా చిన్న విషయం చూసి కూడా బాగా అర్థం చేసుకొని చెప్పగలుగుతారు అనమాట. చిన్న చిన్న విషయాల్లో కూడా మంచి మీనింగ్ అయితే వాళ్ళు వెతకగలుగుతారు. ఇంకొంతమంది ఎమోషన్స్ బాగా ఎక్స్ప్రెస్ చేయగలుగుతారు. హ్యాపీనెస్, సాడ్నెస్, కన్ఫ్యూజన్, హోప్ ఇలాంటివన్నీ కూడా మాటల్లో పెట్టగలుగుతారు అనమాట క్లియర్గా. కొంతమందికి హ్యూమర్ స్ట్రెంత్గా ఉంటుంది. చాలా కామెడీ విషయాలు కానీ లేకపోతే ఏమైనా ఫన్నీగా చేయగలుగుతారు. చిన్న చిన్న వాటిని కూడా ఫన్నీగా చెప్పగలుగుతారు అనమాట. ఇంకొంతమందికి సైలెంట్గా ఒక విజువల్స్ ద్వారా ఏదో ఒకటి ఎక్స్ప్లెయిన్ చేయడం ఇష్టం ఉంటుంది. ఇవన్నీ డిఫరెంట్ టాలెంట్ టైప్స్. ప్రతి మనిషిలోనే అన్నీ ఉండవు, కానీ ఈ వీటిలో ఏదో ఒకటి ఉంటుంది అనమాట. మీ నేచర్ ఏంటో మీరు తెలుసుకోకుండా ఇంకొకరిని చూసి కాపీ చేస్తే లోపల స్ట్రెస్ పెరుగుతుంది తప్ప ఉపయోగం ఏమీ ఉండదు. వాళ్ళలో నేను ఎందుకు చేయలేకపోతున్నాను అనే డౌట్ స్టార్ట్ అయ్యి నిజానికి మీరు వాళ్ళలో ఉండాల్సిన అవసరం కూడా లేదు. మీరు మీలో ఉంటే సరిపోతుంది. మీ పర్సనాలిటీకి సూట్ అయ్యే స్టైల్లో కంటెంట్ చేస్తే కన్సిస్టెన్సీ కూడా ఈజీగా అలవాటు అవుతుంది. మీరు మళ్ళీ నేర్చుకోవాల్సిన అవసరం లేదు. మీకే ఇంట్రెస్ట్ వస్తుంది న్యాచురల్గా. ఎందుకంటే మీ స్టైల్కి తగిన కేటగిరీ మీరు చూస్ చేసుకున్నారు కాబట్టి. ఎందుకంటే ఇక్కడ మీరు ఏదో ఫేక్ చేయాల్సిన అవసరం లేదు. ఇదంతా న్యాచురల్ ప్రాసెస్లో వెళ్ళిపోతుంది అనమాట. ఇక్కడ చాలామంది చేసే మిస్టేక్ ఏంటంటే ఏది పడితే అది ఆ స్టైల్ ఫాలో అవుతుంటారు. ఒకరోజు ఒక వీడియో, ఇంకో రోజు ఇంకో టైప్ వీడియో, మూడో రోజు ఇంకేదో టైప్ వీడియో. ఇలా తమకే ఒక ప్యాటర్న్ అనేది క్లియర్గా ఉండదు అనమాట. ఆడియన్స్కి ఎలా ఉంటుంది చెప్పండి? వాళ్ళు మిమ్మల్ని ఎలా ఆదరించాలి? ఇలా చేస్తే ఆడియన్స్కి అలవాటు పడే ఛాన్స్ ఉండదు అనమాట. ఈ క్రియేటర్ ఇలా చేస్తాడు వీడియోస్, ఈ క్రియేటర్ ఇలాంటి టైప్ అని ఒక ఇమేజ్ ఫామ్ అవ్వడం అనేది చాలా చాలా కష్టం. ఇలా చేస్తే మిక్స్డ్ కంటెంట్ చేస్తే ఒక రకంగా గుర్తింపు లేకుండా అయిపోతుంది అనమాట. ఒక ఐడెంటిటీ లేకుండా ఉంటుంది. గ్రోత్ కూడా స్లోగా ఆటోమేటిక్గా తగ్గిపోతుంది. ఒక గుర్తింపు ఉంటేనే మనకి ముందుకు తీసుకెళ్తుంది అనమాట యూట్యూబ్. అందుకే టాపిక్ కన్నా ముందు ఒక బ్రాడ్ డైరెక్షన్ ఉండాలి. మీరు ఏ డైరెక్షన్లో వెళ్ళాలనేది మీరు ఫిక్స్ అవ్వాలన్నమాట. మీ కంటెంట్ ఎక్కువగా సీరియస్గా ఉంటుందా, లైట్ హార్టెడ్గా ఉంటుందా, ఎమోషనల్గా ఉంటుందా, థాట్ఫుల్గా ఉంటుందా, లేకపోతే ఎంటర్టైనింగ్గా ఉంటుందా, కామెడీగా ఉంటుందా, ఇట్లా ఒక బేసిక్ ఐడియా ఉండాలన్నమాట. మీరు ఫస్ట్ ఇది సెలెక్ట్ చేసుకోవాలి. ఆ డైరెక్షన్ మీరు సెలెక్ట్ చేసుకోవాలి. అలా ఒక డైరెక్షన్ సెట్ అయితే టాపిక్ ఏదైనా సరే చేంజ్ అవ్వచ్చు. దాంట్లో డిఫరెంట్ టాపిక్స్ ఉంటాయన్నమాట. కానీ మీ స్టైల్ మాత్రం సేమ్గా ఉంటుంది. అదే మీ సిగ్నేచర్ అవుతుంది అనమాట. ఇప్పుడు మనం ఆడియన్స్ గురించి తెలుసుకోవాలి. మన వీడియోస్ ఎలా ముందుకు వెళ్ళాలి, లేకపోతే ఎవరి కోసం మనం వీడియోస్ చేయాలి అనేది మన ఆడియన్స్ గురించి మనం తెలుసుకోవాలన్నమాట. చాలామంది క్రియేటర్స్ అనుకుంటూ ఉంటారు వాళ్ళందరినీ ఇంప్రెస్ చేయాలి అని అనుకుంటూ ఉంటారు అనమాట. కానీ నిజమేంటంటే ఇంప్రెస్ అవ్వడం కంటే కూడా పీపుల్ని కనెక్ట్ అవ్వాలి. మనం వాళ్ళలా మాట్లాడగలిగితే మనం వాళ్ళకి కనెక్ట్ అవుతాం. పర్ఫెక్ట్ మాటలు, పర్ఫెక్ట్ బ్యాక్గ్రౌండ్, పర్ఫెక్ట్ లైఫ్ ఇవి చూసి కూడా బాగుంది అంటారు అంతే. పర్ఫెక్ట్ లైఫ్ మొత్తం చూపిస్తే బాగుంది అంటారు. కానీ ఎవరో ఒకరు వచ్చి స్క్రీన్ మీద నిజంగా తనలాగే ఫీల్ అవుతుంటే తన కన్ఫ్యూజన్, తన ఫియర్, తన హోప్ ఏదైతే ఉంటుందో, తను ఏదైతే ఫీల్ అవుతున్నాడో అవన్నీ క్లియర్గా చెప్పగలిగితే అప్పుడు లోపల ఒక థాట్ వస్తుంది అనమాట. ఓకే, ఈ పర్సన్ కూడా నాలాంటి పర్సన్ అని చెప్పి వాళ్ళు కనెక్ట్ అవుతారు. సో వ్లాగ్స్ చేసే వాళ్ళకు కూడా ఇది చాలా ఇంపార్టెంట్ విషయం అనమాట. మీరు మీ న్యాచురల్ స్టైల్ ఫాలో అవ్వాలి. మీది కాంది మీరు చూపించకూడదు అనమాట. మీది కాంది మీరు చూపిస్తే ఏమవుతుందంటే ఆర్టిఫిషియల్గా అనిపిస్తుంది, వాళ్ళు కనెక్ట్ అవ్వరు. మీరేంటో మీరు చూపించగలగాలన్నమాట మీ వీడియోస్లో. సో అక్కడే ఒక కనెక్షన్ అనేది స్టార్ట్ అవుతుంది. అందుకే కంటెంట్లో పర్ఫెక్షన్ కంటే కూడా ట్రూత్ అనేది ఎక్కువ పవర్ఫుల్. అంటే హానెస్టీ, నిజంగా ఏం జరుగుతుందో అదే చెప్పాలన్నమాట. మీరు మీ లైఫ్లో మెస్సీ మూమెంట్స్ ఉంటాయి. మొత్తం అందరికీ స్మూత్గా ఉండదు కదా, కన్ఫ్యూజన్స్ ఉంటాయి, డౌట్స్ ఉంటాయి, ఏదో తక్కువ అయిపోయిన రోజులు ఉంటాయి. ఇవన్నీ కూడా కంటెంట్ అవుతాయి అనమాట. వాటిని మీరు హైడ్ దాచేయాల్సిన అవసరం లేదనమాట. అవన్నీ కూడా కంటెంట్ అవుతాయి. మీరు లోగా ఫీల్ అవుతున్నారు, ఎందుకు లోగా ఫీల్ అవుతున్నారని వీడియో చేయండి. ఇప్పుడు ఒక ఇంపార్టెంట్ పాయింట్ తెలుసుకోండి. ప్రతి కంటెంట్ చూసిన తర్వాత వ్యూవర్స్ లోపల ఏదో ఒక ఫీలింగ్ మిగలాలి. ఒక
హ్యాపీనెస్, కామెడీయో లేకపోతే ఒక కనెక్ట్ ఏదో ఒకటి ఉండాలన్నమాట. అది పెద్ద నాలెడ్జ్ అవ్వాల్సిన అవసరం కూడా లేదు, పెద్ద పెద్ద మోటివేషనల్ స్పీచ్ అవ్వాల్సిన అవసరం కూడా లేదు. కానీ ఏదో ఒక చిన్న చేంజ్ అయితే ఉండాలన్నమాట. బాగుంది అని కాస్త లైట్ ఫీల్ అయ్యాను, లేకపోతే ఇలా కూడా థింక్ చేయొచ్చా, లేకపోతే అయ్యో నేను ఒక్కడనే కాదు ఇంకా చాలామంది ఇలా ఫీల్ అవుతున్నారు, సరే ఇది ట్రై చేద్దాం, ఇలాంటి ఫీలింగ్స్ వీడియో అయిన తర్వాత వాళ్ళకి కలగాలన్నమాట. ఇలాంటి ఫీలింగ్స్లో ఒక్కటైనా సరే వస్తే మీ కంటెంట్ యూజ్ఫుల్ అయిందనమాట. సో ప్రతి కంటెంట్ని, నార్మల్ కంటెంట్ కూడా మీరు ఈ క్వశ్చన్స్ అడ్రస్ చేసేలాగా, క్వశ్చన్స్కి ఆన్సర్ దొరికేలా మీరు చేయొచ్చు. అసలు విషయం ఏంటి అంటే టాపిక్ కంటే ఏం టాపిక్ చెప్తున్నాం అనే దానికన్నా కూడా ఎలా చెప్తున్నాము అనే యాంగిల్ ఇంపార్టెంట్ అనమాట. అది పవర్ఫుల్, చెప్పే విధానం అనేది పవర్ఫుల్. ఒకే సిచ్యువేషన్ని ఇద్దరు చెప్పచ్చు, ఒకరు బోరింగ్గా చెప్తారు, ఇంకొకరు ఇంట్రెస్టింగ్గా చెప్తారు. డిఫరెన్స్ టాపిక్లో లేదు కదా, ప్రజెంటేషన్లో ఉంది. వాళ్ళు ఎలా చెప్తున్నారు అనేది ఉంటుంది అనమాట. చిన్న విషయంకి వైరల్ అవుతూ ఉంటుంది, అదే మనం పెడితే వైరల్ అవ్వదు, ఎందుకంటే మనం ఇంట్రెస్టింగ్గా చెప్పలేకపోతున్నామేమో. ఒకసారి రివ్యూ చేసుకోండి. మీ ఆలోచనలు, మీ పర్స్పెక్టివ్ ఏదైతే ఉంటుందో, మీ స్టైలు, మీరు మాట్లాడి పాజ్లు, మీ ఎక్స్ప్రెషన్స్ ఇవన్నీ కలిపి మీ కంటెంట్కి ఒక ప్రాపర్ డైరెక్షన్ ఇస్తే, ఒక యూనిక్నెస్ ఇస్తాయి అనమాట. ఇంకొక కామన్ ప్రాబ్లం ఉంటుంది ఏంటంటే మెంటల్ ఎగ్జాషన్, అంటే స్ట్రెస్ అయిపోతూ ఉంటారు అనమాట. ప్రతిరోజు ఒకే ఒక క్వశ్చన్ ఉంటుంది, ఈరోజు ఏం చేయాలి అని జీరో నుండి మళ్ళీ మనం స్టార్ట్ చేయడం మొదలు పెడుతూ ఉంటాం. అందుకే స్ట్రక్చర్ అనేది చాలా చాలా సింపుల్గా ఉండాలి. ఎగ్జాంపుల్, మీ కంటెంట్ ఈ 4 మూడ్స్లో తిరుగుతుందని అనుకోండి. సింపుల్గా చెప్పాలంటే కొన్నిసార్లు మీ అనుభవాలు షేర్ చేయొచ్చు, కొన్నిసార్లు మీ ఆలోచనలు షేర్ చేయొచ్చు, కొన్నిసార్లు మీ భావాలు షేర్ చేయొచ్చు. అంటే మీ ఆలోచనలు కానీ మీరు ఎలా ఫీల్ అవుతున్నారు, మీ భావం ఏంటి, దాని మీనింగ్ ఏంటి అనేది కూడా మీరు షేర్ చేయొచ్చు. కొన్నిసార్లు సరదా అబ్జర్వేషన్స్ కూడా చేయొచ్చు. ఇలా బేసిక్ కేటగిరీస్ ఉంటే మన మైండ్కి లోటు తగ్గుతుంది అనమాట. రోజు ఏదో ఒక స్ట్రెస్ ఫీల్ అయిపోయి ఏదో ఒక పెద్ద వీడియో చేయాలని ఆ స్ట్రెస్ కన్నా కూడా ఒక లోడ్ అనేది తగ్గుతుంది అనమాట. ఈరోజు ఎక్స్పీరియన్స్ బేస్డ్ చేయాలి అలా పెట్టుకోండి అని డిసైడ్ చేస్తే ఆ టాపిక్ వైజ్ చేయండి. టాపిక్ కూడా దానిలోనే దొరుకుతుంది అనమాట. మీరు ఏ కేటగిరీలో చేస్తారని కూడా దానిలోనే దొరుకుతుంది. ఇప్పుడు చాలామంది వెయిటింగ్ మోడ్లో ఉంటారనమాట. ముందు క్లారిటీ రావాలి, ఫస్ట్ క్లారిటీ వచ్చిన తర్వాత నేను స్టార్ట్ చేస్తాను, ముందు పర్ఫెక్ట్ స్టైల్ ఫిక్స్ అవ్వాలి, స్టైల్ ఫిక్స్ అయిన తర్వాత నేను స్టార్ట్ చేస్తాను, లేకపోతే నాకు కాన్ఫిడెన్స్ రావాలి, ఒక 6 months చూస్తాను నేను, ఆ కాన్ఫిడెన్స్ రావాలి, ఇట్లా ఆలోచించుకున్న వెయిటింగ్ మోడ్లో ఉండిపోతారనమాట. కానీ రియాలిటీలో క్లారిటీ రావడానికి ఒకే ఒక్క దారి ఉంది, అది ప్రయత్నించడం మాత్రమే. మనం స్టార్ట్ చేస్తేనే మనకు అర్థమవుతుంది అనమాట. ఊరికి అబ్జర్వ్ చేస్తే మనకి ఎప్పటికీ స్టార్టింగ్ అనేది ఉండదు, అండ్ మనం కూడా సక్సెస్ అవ్వడం కూడా చాలా కష్టం అనమాట. చేస్తూ ఉంటే అవే మిస్టేక్స్ కనిపిస్తాయి, చేస్తూ ఉంటే ఆ మిస్టేక్స్ నుంచి లెర్నింగ్స్ వస్తూ ఉంటాయి, లెర్నింగ్స్ నుంచి ఇంప్రూవ్మెంట్ వస్తుంది, ఇంప్రూవ్స్ నుంచి మన స్టైల్ అనేది ఫామ్ అవుతుంది అనమాట. మనం ఓకే ఇలా చేస్తే బెటర్గా ఉంటుంది కదా మనకు అర్థం అవుతుంది. అంటే క్లారిటీ అనేది మనకి బ్యాక్వర్డ్ నుంచి వస్తుంది అనమాట. మనం చేస్తూ ఉంటే లాస్ట్ క్లారిటీ వస్తుంది, కానీ క్లారిటీ స్టార్ట్ చేసి ముందు వీడియోస్ చేసుకుంటూ వెళ్ళడం అనేది కష్టం అనమాట. ఇంకొక డేంజరస్ హ్యాబిట్ ఉంది మన అందరి దగ్గర. ఈ కంటెంట్ ఏం చేయాలి, ఎలా చేయాలని కన్ఫ్యూజ్ అయ్యే వాళ్ళలో ఒక డేంజరస్ హ్యాబిట్ ఉందన్నమాట. వేరే కంటెంట్ క్రియేటర్స్ని చూసి కంపారిజన్ చేసుకోవడం, ఇతర కంటెంట్ క్రియేటర్స్ స్పీడ్ చూసి, వాళ్ళ నెంబర్స్ చూసి, వాళ్ళ కామెంట్స్ చూసి నేను ఎందుకు ఇలా లేనని చెప్పి అనుకోవడం. ఇది మోటివేషన్ అవ్వదు, ఇది ఎనర్జీ డ్రైన్ అవుతుంది. పాజిటివ్ మోటివేషన్ వేరు, వాళ్ళని చూసి డిప్రెస్ అవ్వడం వేరు అనమాట. మీరు చూడాల్సింది ఒకే ఒకటి, నిన్న చేసిన కంటెంట్, ఈ రోజు చేసిన కంటెంట్ ఏంటి, మీ లాస్ట్ వీడియో ఏంటి, మీ ప్రజెంట్ వీడియో ఏంటి, ఇంతకుముందు చేసింది ఇప్పుడు ఏం చేస్తున్నాం, దీనికి పాతదంతో కంపేర్ చేసుకుంటే కొంచెమైనా బెటర్గా ఉందా, కొంచెమైనా హానెస్ట్గా ఉందా, కొంచెమైనా క్లియర్గా ఉందా, అదే మీ ప్రోగ్రెస్ అనమాట. మీకు మీరే కాంపిటీటర్, మీ పాత వీడియోయే మీకు కాంపిటీషన్ అనమాట. దానికన్నా బెటర్గా ఉండాలి మీరు. ఇప్పుడు చివరిగా ఒకే ఒక్క నిజం చెప్తున్నా మీకు, కంటెంట్ జర్నీ అనేది స్లో, చాలా స్లో. అది ఫిక్స్ అవ్వండి మీరు. మీ కంటెంట్ అనేది కనెక్ట్ అయితే అప్పుడు ర్యాపిడ్గా వెళ్తుంది. స్టార్టింగ్లో మీరు కనెక్ట్ అవ్వాలి. మొదట్లో రెస్పాన్స్ ఆల్మోస్ట్ జీరోలా ఉంటుంది. కొన్ని రోజులు డౌట్ వస్తుంది, ఇది వర్తేనా, అసలు మనం ట్రై చేయొచ్చా అని డౌట్ కూడా వస్తుంది అనమాట. కొన్ని నెలలకి మనకి ఒక అలవాటు వస్తుంది, మనం ఎలా చేయాలి ఏంటని క్లారిటీ వస్తుంది అనమాట. కొంతకాలానికి ఆడియన్స్ మనల్ని గుర్తుపడతారు, స్లోగా మన కంటెంట్ కూడా ముందుకెళ్తుంది. నేను ఆల్రెడీ ఇంతకు ముందే ఒక చిన్న పోస్ట్ కూడా పెట్టాను అనమాట. ఇది ఒక మారథాన్ లాంటిది, స్ప్రింట్ కాదు, జస్ట్ కొన్ని మీటర్స్లోనే విన్ అయిపోయేది కాదు. మారథాన్ అంటే రన్ చేస్తూనే ఉండాలి. ఫైనల్గా చెప్పాలంటే మీరు ఏదో వీడియోస్ చేసే పర్సన్ అని ఫీల్ అవ్వకండి. మీ ఆలోచనలు, లేకపోతే మీ థాట్ ప్రాసెస్, మీ ఎక్స్పీరియన్సెస్ ఇవన్నీ షేర్ చేసే ఒక పర్సన్ అని అనుకోండి. మీ బ్రాండ్ మీ కెమెరా కాదు, మీ బ్రాండ్ మీ ఎడిటింగ్ కూడా కాదు, మీ బ్రాండ్ అనేది మీ బ్యాక్గ్రౌండ్ పెట్టుకున్నది అదంతా కూడా కాదు. మీ నిజాయితీ, మీ హానెస్ట్గా వీడియోలు చేస్తున్నారా లేదా, మీ స్టైల్లో మీరు వీడియోలు చేస్తున్నారా లేదా, మీ కన్సిస్టెన్సీ, మీరు రెగ్యులర్గా వీడియోలు చేస్తున్నారా లేదా, అండ్ మీరు ఎలా చూస్తున్నారో లైఫ్ని, ఇవన్నీ కూడా మీరు షేర్ చేసుకుంటూ ముందుకెళ్తే అదే మీ కంటెంట్ అవుతుంది అనమాట. అండ్ కంటెంట్ ఏది బెస్ట్, మన దగ్గర ఉన్న రిసోర్సెస్ ఏంటి ఉన్నాయి అని వాటికి సంబంధించిన ఒక వీడియో కూడా ఉందన్నమాట. మీకు ప్రాక్టికల్ గైడ్ కావాలంటే మీరు అది చూసి మీరు
ఓకే, ఈ రిసోర్సెస్ నా దగ్గర ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు టెక్ రివ్యూస్ చేయాలంటే మీకు ఎంత బడ్జెట్ పడుతుంది, వాటికి ఎలాంటి స్టూడియో కావాలి, లేకపోతే ఎలాంటి డెస్క్ కావాలి, ఇట్లాంటి డీటెయిల్స్ అన్నీ కలిపి మీరు అసలు ఎటువంటి ఐడియా లేదు, ఇప్పుడు మీరు ఒక డైరెక్షన్ ఫిక్స్ చేసుకున్నారు, కానీ డైరెక్షన్లో ఎటువంటి కంటెంట్ సెలెక్ట్ చేసుకోవాలి అనేది ఆల్రెడీ నేను ఒక క్లియర్ వీడియో అయితే చేశాను అనమాట. దాంట్లో ఒక ఎక్సెల్ షీట్ కూడా ఉంటుంది, అంటే ఒక టేబుల్ ఉంటుంది అనమాట. ఆ టేబుల్ మీరు రాసుకోండి పేపర్ మీద. దాంట్లో రిసోర్సెస్ ఉంటాయి. రిసోర్సెస్ ఏంటంటే మీకు ఏమేమి టాలెంట్స్ ఉన్నాయి అండ్ మీ దగ్గర ఎటువంటి స్పేస్ ఉందనుకోండి, స్పేస్ ఉన్నది చేయొచ్చు. ఒకవేళ మీది చిన్న హౌస్ అనుకోండి, అక్కడ స్పేస్ ఉండదు. స్పేస్ లేనప్పుడు పెద్ద పెద్ద ఎక్స్పెరిమెంట్లు చేస్తా అని చెప్పి అలాంటివి కూడా మీరు ట్రై చేయకూడదు అనమాట. మళ్ళీ దానికోసం మీరు పెద్దగా ఖర్చు పెట్టాలి, అట్లా ఉంటుంది. సో మీ దగ్గర రిసోర్సెస్ ఏమున్నాయి అంటే మీ దగ్గర పరికరాలు కానీ రిసోర్సెస్ కానీ ఏమున్నాయి అండ్ మీరు ఎంత బడ్జెట్ పెట్టాలనేది క్లియర్ టేబుల్ అయితే ఉంటుంది అనమాట. ఆ టేబుల్ని చూసుకొని మీరు మీ కేటగిరీని సెలెక్ట్ చేసుకోవచ్చు చాలా క్లియర్గా. ఆ వీడియో అయితే మీకు ఇక్కడ కనిపిస్తూ ఉంటుంది లాస్ట్లో. అండ్ అందరం కలిసి గ్రో అవుదాం. మీకు ఈ వీడియో నచ్చిందనైతే అనుకుంటున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఆలోచించాల్సింది డైరెక్షన్ అనమాట. ఏ వీడియో చేయాలి, ఎలాంటి కాపీ కొట్టాలి, అది కాదు, ఒక ప్రాపర్ డైరెక్షన్ రావాలి. దానికోసమే ఈ క్లియర్ వీడియో అయితే చేయడం జరిగింది. మీకు డీటెయిల్స్ కేటగిరీ సెలెక్షన్లో మీ టాపిక్ సెలెక్షన్లో డీటెయిల్స్ కావాలంటే ఇక్కడ ఒక వీడియో కనిపిస్తుంది. ఆ వీడియోని మీరు క్లిక్ చేసి మీరు ఫైనల్గా ఆ వీడియో కూడా చూస్తే మీకు క్లారిటీ వస్తుందన్నమాట. అండ్ ఈ టాపిక్ మీకు నచ్చినట్టయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్తగా చూస్తున్న వాళ్ళు, ఆల్రెడీ చూస్తున్న వాళ్ళు లైక్ చేయండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి, ఖచ్చితంగా మీ గ్రూప్స్లో షేర్ చేయండి. వాళ్ళకు కూడా హెల్ప్ అవుతుంది, ఒక మోటివేషన్లో ఉంటుంది. అండ్ అందరం కలిసి గ్రో అవుదాం. హైప్ కూడా చేయండి, కామెంట్ చేయండి మీరు ఎటువంటి కేటగిరీలో వీడియోలు చేస్తున్నారు, దాన్ని బట్టి నేను కూడా మీకు ఆన్సర్ ఇవ్వడానికి ఒక స్టార్టింగ్ పాయింట్ అవుతుంది అనమాట. థ్యాంక్ యూ వెరీ మచ్. కీప్ సపోర్టింగ్ అదర్ స్మాల్ యూట్యూబర్స్, చిన్న క్రియేటర్స్ కూడా సపోర్ట్ చేయండి. మీ చిన్న సబ్స్క్రైబ్ వల్ల మీరు నష్టపోయేది ఏమి ఉండదు అనమాట. కానీ వాళ్ళు ఒక సబ్స్క్రైబ్ పెరగానే వాళ్ళకంతా రోజంతా కూడా హ్యాపీ ఫీల్ అవ్వచ్చు అనమాట. మీరు ఒక వీడియో చూస్తున్నప్పుడు ఆ వీడియో మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా నచ్చితే మీరు కంటిన్యూగా ఆ వీడియోలు కూడా చూడొచ్చు అనమాట. సో థ్యాంక్ యూ వెరీ మచ్. కీప్ సపోర్టింగ్. అందరం కలిసి గ్రో అవుదాం. బాయ్ బాయ్.